The Sangam age, the history of Tamils may be said to have started with the Sangam age. Okay, Sangam ante means Parishad or association అని అర్థం. అది Parishad or association. Okay, in recent times it was patronized by the Tamil kings. In ancient times లో ఈ సంఘం అనేది it was patronized by the Tamil kings. The literature that was produced by hundreds of poets was known as the సంఘం literature. ఎంతమంది poets, hundreds of poets ఈ లిటరేచర్ని ప్రొడ్యూస్ చేశారు. సో దీంతో ఏం రాసింది, ద కల్చర్ అండ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ తమిళ్ కింగ్డమ్స్ గురించి, దట్ ఈస్ ద చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్ గురించి ఆ సంఘం లిటరేచర్లో రాసున్నారు. బట్ దెర్ ఇస్ నో యునానిమిటీ అమంగ్ ద హిస్టోరియన్స్ రిగార్డింగ్ ద టైమ్ ఆఫ్ ద సంగం ఏజ్, ఎప్పుడు జరిగిందో తెలియదు. సమ్ హిస్టోరియన్స్ బిలీవ్ దట్ ఇట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద 6th century BC to 3rd century BC, whereas some opined that it might have happened from 1st century AD to 3rd century AD. So according to the Tamil tradition, ఈ తమిళ్ ట్రెడిషన్ ప్రకారం దెర్ ఎగ్జిస్టెడ్ 3 సంఘమ్స్ ఆర్ లిటరరీ కౌన్సిల్స్. సో ద ఫస్ట్ సంఘం అనేది ఇట్ వాస్ హెల్డ్ టు ది సౌత్ ఆఫ్ మదురై అండర్ ద పేట్రోనేజ్ ఆఫ్ ది పాండ్యన్ కింగ్ మకీర్తి అనే కింగ్ యొక్క పేట్రోనేజ్ కింద జరిగింది. సో ఇట్ లాస్టెడ్ ఫర్ 4400 years అండ్ 4449 పోయిట్స్ అనేవాళ్ళు దాన్ని పార్టిసిపేట్ చేశారంట. ఆ ఇయర్స్ అనే ఇట్స్ అంబిగ్యూటీ అగైన్. అండ్ 4450 పోయిట్స్, స్కాలర్స్ పార్టిసిపేట్ చేశారంట ఫస్ట్ సంఘంలో. ద సెకండ్ సంఘం వాజ్ హెల్ప్డ్ ఇన్ కపడపురం అండ్ ద సెకండ్ క్యాపిటల్, దిస్ కపడపురం వాజ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది పాండ్యాస్. అగైన్ పాండ్యన్ కింగ్స్ పేట్రనైజ్ చేశారు. అండ్ ఇట్ లాస్టెడ్ ఫర్ 3700 years and 3700 poets had participated. Third Sangam was again held in Madurai. It was again patronized by Pandyan rulers maybe. Again it was held in Madurai, which lasted for 1850 years and nearly 449 poets had participated. So, but the time of the 3 Sangams and the number of the poets participated is not believable at all. However, there need to be no hesitation that there existed 3 literary councils in which a large number of scholars and poets had participated and a vast literature has been produced. Okay, now political history of the Sangam age. The inscriptions of the sources ekkadi nunchi ante inscriptions of Ashoka refer to the 3 independent kingdoms of Cholas, Cheras and Pandyas in the Tamil country. Then the writings of Megasthenes and the Karavelas Hathigumpha inscription also refers to these kingdoms. So ఇవన్నమాట వాటి సోర్సెస్ ఈ 3 కింగ్డమ్స్ సంగం ఏజ్కి. సో ద చోలా కింగ్డమ్ అనేది ఇట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఆర్కాట్ టు ట్రిచి అండ్ ద కావేరీ డెల్టా మొత్తం అండ్ ద అడ్జాయినింగ్ ఏరియాస్ చోలాస్. సో వాళ్ళ క్యాపిటల్ వచ్చి ఉరయ్యూర్ అనమాట. అండ్ చేరా కింగ్డమ్ వచ్చి కేరళలో ఉండింది బిట్వీన్ ద కొచ్చిన్ అండ్ ద నార్త్ ఆఫ్ తిరువల్లువర్. ఒక కొచ్చిన్ నార్త్ బౌండరీ వచ్చి కొచ్చిన్, సౌత్ బౌండరీ వచ్చి తిరువల్లువర్. అది చేరా కింగ్డమ్ క్యాపిటల్ వచ్చి వంజీ వాస్ ద క్యాపిటల్. పాండ్యాస్ వచ్చి దే రూల్డ్ ఇన్ ద ఏరియా బిట్వీన్ పుదుక్కొట్టై టు కన్యాకుమారి అండ్ వాళ్ళ క్యాపిటల్ వచ్చి మదురై. సో ద తమిళ్ లిటరేచర్ it refers to the area ruled by these 3 Tamil kingdoms as Tamilakam or Dravida Desam. Tamilakam or Dravida Desam antaranta. So there were frequent wars among these 3 kingdoms for the supremacy over Tamilakam. ఫస్ట్ చోళా కింగ్డమ్ చూద్దాం. అకార్డింగ్ టు ద తమిళ్ లిటరేచర్ ది ఎర్లియస్ట్ కింగ్డమ్ విచ్ ఎక్సర్సైజ్ సావరెనిటీ ఓవర్ ద తమిళకం వాస్ ది చోలాస్. వీళ్ళే ఫస్ట్ సావరెనిటీ చూపించారు, సావరెనిటీ ఎక్సర్సైజ్ చేశారు. ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ వాస్ కరికాల చోళ అంటే విచ్ మీన్స్ అ మ్యాన్ విత్ చార్డ్ లెగ్స్ ఆర్ ద డెత్ టు కాల. సో కలికి కాలుడు కాబట్టి డెత్ ఆఫ్ ద కలి ఆర్ డెత్ ఆఫ్ ది ఎనిమీ ఎలిఫెంట్స్ అని అర్థం కరికాల చోళ అంటే. హీ డిఫీటెడ్ ద పాండ్యా అండ్ ద చేరా కింగ్స్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద
Chola supremacy in the Tamilakam. Karikala, he built a new capital called as Puhar. Puhar అంటారు కదా. పుహార్ అనేది వాళ్ళ పోర్ట్ సిటీ, దట్ ఈస్ కావేరీ పట్టణం అనమాట. కావేరీ పట్టణం. హీ అండర్టుక్ సో మెనీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ ద ఫారెస్ట్ గ్రోయింగ్ కానీ, అండ్ హీ ప్రొవైడెడ్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్. హీ పేట్రనైజ్ ద లిటరేచర్ అండ్ ఆర్ట్స్, అండ్ కరికాల టుక్ స్టెప్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫారిన్ ట్రేడ్ which resulted in development of Chola kingdom. ఓకే, గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫారిన్ ట్రేడ్ పెరగడానికి స్టెప్స్ తీసుకున్నాడు. దట్ అగైన్ రిజల్టెడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది చోలా కింగ్డమ్. ద హిస్టరీ ఆఫ్ చోలాస్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కరికాల అనేది డిసపియర్డ్ అండ్ ద చేరాస్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ ఇన్ తమిళకం. దెన్ ఉదయన్ వాస్ ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది చేరా కింగ్డమ్. చేరా కింగ్డమ్కి ఎవరు రూలరు? ఉదయన్. Okay, the Chera kingdom rose to prominence under the leadership of Nendum Chengutuvan. Okay, under the leadership of Nendum Chengutuvan, it rose to prominence. Okay, who was the successor of Udayan. So Udayan successor వచ్చి Nendum Chengutuvan. Okay, Nendum Chengutuvan won a naval victory against the local chieftain on the Malabar coast. Okay, so Chengutuvan won over the Yavanas as well. యవనాస్ అంటే ఎవరు? ఇండో గ్రీక్స్. చెంగుటువన్ అనే అతను లోకల్ చీఫ్టన్స్ మీద నేవీస్ విక్టరీస్ ఉన్నాయి మలబార్ కోస్ట్లో. హీ వన్ ఓవర్ ద యవనాస్ యాజ్ వెల్, దిస్ చెంగుటువన్. దెన్ హీ సెట్ టు హ్యావ్ ఎక్స్టెండెడ్ హిస్ కింగ్డమ్ టు ద హిమాలయాస్ అండ్ అజ్యూమ్ ద టైటిల్ అధిరాజా. హిమాలయాస్ కాబట్టి అధిష్ఠించాడు కాబట్టి అధిరాజా అని చెప్తారు. బట్ చేరన్ సెంగుటువన్ వాజ్ ప్రాబబ్లీ ద వీడొచ్చి నేడుం చెంగుటువన్. నెక్స్ట్ వచ్చేవాడు వచ్చి చేరాస్ కదా వాళ్ళు, కాబట్టి చేరన్ సెంగుటువన్ వాజ్ ప్రాబబ్లీ ద గ్రేటెస్ట్ చేరా కింగ్ అంట ఆఫ్ సంగం ఏజ్. సిలప్పడికరం వాజ్ రిటర్న్ బై హిస్ బ్రదర్ ఇలాంగో అడిగల్. చేరన్ సెంగుటువన్ వాళ్ళ బ్రదర్ ఎవరు? ఇలాంగో అడిగల్. హీ రోట్ సిలప్పడికరం బై హిస్ బ్రదర్ ఇలాంగో అడిగల్. depicts the victories of Cheran and the naval force of Chera kingdom. He introduced the Kannagi cult. Kannagi అనే ఒక గాడెస్ అనమాట. He introduced the Kannagi cult in the kingdom. Okay, so అదనమాట చేరాస్. నెక్స్ట్ పాండ్యాస్. ద పాండియన్స్ వాస్ ముదుక్కుదుమి పెరువళ్ళుడి. ముదుక్కుదుమి పెరువల్లుడి వాజ్ ది ఎర్లియస్ట్ నోన్ పాండ్యన్ కింగ్ అంట. హీ వాస్ హీరోయిక్ సోల్జర్ and a great patron of arts and a great devotee of Lord Shiva. He donated many villages to Brahmins కి చాలా విలేజెస్ ఇచ్చాడంట. Nendum Chelian was the distinguished Nendum Chelian was the distinguished ruler of Pandyas. He defeated the combined armies of Cheras and Cholas in a historical field of తలై. ఆ ప్లేస్ పేరేంటి? తలయ్యల్ నగయం అనే ప్లేస్లో డిఫీట్ చేశాడంట. తలయ్యల్ నగయం. హీ కాంక్వర్డ్ ద నైబరింగ్ ఏరియాస్ అండ్ హీ స్ట్రెంథెన్డ్ ద తమిళకం. ఎవరు? నేండుం చెలియన్. వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ది సంగం ఏజ్? ఇప్పుడు చూద్దాం. సో ద సంగం లిటరేచర్ throws light on the ancient polity, society, economy, religion and art of Sangam age. The influence of Aryan culture over Tamilakam అనేది increased అంట. The influence of Aryan culture over the Tamilakam has increased. The confluence of Aryan and Dravidian culture is Sangam culture. Very good. The confluence of the Aryan and Dravidian culture is the Sangam culture. That is why it is very much prominent in our history. Aryan culture influence అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది తమిళకం పైన. ఫస్ట్ పాలిటీ చూద్దాం. మొనార్కీ వాజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ తమిళకం. మోనార్క్స్ అందరు అప్పుడు కూడా. ఆ తర్వాత ద కిన్షిప్ అనేది ఇట్ వాస్ హెరిడిటరీ. మోనార్కీనే ఉండేది ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. కిన్షిప్ వాస్ హెరిడిటరీ. The eldest son generally succeeded the king. They believed in the divine right of the kings. People believed in divine right అంట అది కింగ్స్కి, ఆ హెరిడిటీ అనేది. Though the king was the supreme authority, they ruled as per the dharma.
ఓకే, వాళ్ళు సుప్రీం అథారిటీ అయినా కూడా కింగ్స్ అనేవాళ్ళు దే ఓన్లీ రూల్డ్ యాజ్ పర్ ధర్మ. ద కింగ్ వాస్ అసిస్టెడ్ బై అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద కింగ్స్ ఆఫ్ సంగం ఏజ్ ఎంప్లాయిడ్ అంబాసిడర్స్ అండ్ స్పైస్. వీళ్ళు కూడా అంబాసిడర్స్, స్పైస్ అందరినీ పెట్టుకున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు కూడా. ఓకే, అడ్మినిస్ట్రేషన్లో ద కింగ్ వాస్ ద సుప్రీం జస్టిస్. king was the supreme decipher or supreme disposer of justice, and Sabha or Mandram was the highest court of justice anta. King was the supreme justice, అది కాకుండా సభ or Mandram was the highest court of justice anta in the capital, highest court of justice. So village assemblies looked after the village administration. విలేజ్ అసెంబ్లీస్ ఉన్నారు కదా, వాళ్ళు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునే వాళ్ళంట. సో దీస్ కౌన్సిల్స్ వర్ ఫోర్ రన్నర్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండర్ ది చోలాస్. చోలాస్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు చోలాస్ అప్పట్లోనే. సో ఈ విలేజ్ అసెంబ్లీస్ అనేవి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునే వాళ్ళు. సో దే వర్ ది ఫోర్ రన్నర్స్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండర్ ది చోలాస్. సో దేర్ వర్ ఫ్రీక్వెంట్ వార్స్ ఉండేది అండర్ ద తమిళ్ కింగ్డమ్. సో ఇట్ వాస్ ద బిజినెస్ ఆఫ్ ద కింగ్ టు అక్వైర్ ద టెరిటరీ held by the other kings, and it was the business of the king to acquire territories held by the other kings. It was also a tradition to defeat the kings and wear the crown of the defeated kings as the garlands and assume the title of అధిరాజా అనే టైటిల్ తీసుకోవడం కూడా అప్పట్లో ఉన్న కింగ్స్ అందరినీ డిఫీట్ చేసేసి వాళ్ళ క్రౌన్స్ అన్నింటిని ఒక మాల లాగా వేసుకొని అధిరాజా అనే టైటిల్ పెట్టుకోవడం కూడా అప్పుడు ఒక ట్రెడిషన్ అంట. ఓకే, సో ద కింగ్స్ మెయింటైన్డ్ అ 4-fold ఆర్మీ యాజ్ దేర్ వర్ ఫ్రీక్వెంట్ వార్స్. వాళ్ళకు ఒక 4-fold ఆర్మీ ఉండేదంట, ఫ్రీక్వెంట్ వార్స్ ఉండేది కాబట్టి. ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద చేరా కింగ్స్ మెయింటైన్డ్ అ గుడ్ నేవల్ ఫోర్స్. 4-fold ఆర్మీ ఉండేది, గుడ్ నేవల్ ఫోర్స్ ఉండేది చేరా కింగ్స్కి. ఫైటింగ్ అండ్ డైయింగ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వాస్ కన్సిడర్డ్ టు బీ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆనర్ ఫర్ అ సోల్జర్. Okay, fighting and dying in a battlefield was a matter of pride and honor for a soldier. There was a belief that death in the battlefield would directly lead you to heaven. So, as mentioned in the book Leelavati, the king led the army in person in the battlefield. It is learnt that the defeated faced many humiliations. The defeat అయితే you have to face many humiliations అనమాట. లీలావతి అనే బుక్లో ఉందంట. ఓకే, దట్ ద కింగ్ యూస్ టు లీడ్ ది ఆర్మీ. కింగే ఆర్మీని లీడ్ చేసేవాడు, ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ని. ఎవరైతే ఓడిపోతారో డిఫీటెడ్ కింగ్ యూ ఫేస్ మెనీ హ్యూమిలియేషన్స్. దిస్ ఈస్ అబౌట్ ది పాలిటీ. దెన్ ఎకానమీ. అగ్రికల్చర్ వాజ్ ది మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్. ఓకే, ద కింగ్ ప్రమోటెడ్ అగ్రికల్చర్. మెయిన్ ఆక్యుపేషన్ అగ్రికల్చరే. ఓకే, ద కింగ్ ప్రమోటెడ్ అగ్రికల్చర్ బై ప్రొవైడింగ్ ద ఇరిగేషనల్ ఫెసిలిటీస్. ద చీఫ్ క్రాప్స్ ఆఫ్ ద పీరియడ్ వర్ ప్యాడీ, షుగర్ కేన్, దాల్. ఓకే, ప్యాడీ మనకు తెలుసు, షుగర్ కేను, దాలు, వీట్ అండ్ ఫ్రూట్స్ అంట. అండ్ ఫిషింగ్, హంటింగ్ అండ్ క్యాటిల్ బ్రీడింగ్ వర్ ఆల్సో అదర్ ఆక్యుపేషన్స్ ఆఫ్ సంగమేడ్. ద చీఫ్ ఇండస్ట్రీస్ ఏముండేవంటే, చీఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ద పీరియడ్ వచ్చి టెక్స్టైల్స్ ఉండేవి. ఓకే, షిప్ బిల్డింగ్ ఉండేది, ఆర్నమెంట్ మేకింగ్ ఉండేది. వాళ్ళు అసలు టెక్స్టైల్స్కి ఫేమస్ కదా. అండ్ బార్డర్స్ వాళ్ళు పెనిన్సులర్లో ఉన్నారు కాబట్టి షిప్ బిల్డింగ్. తర్వాత ఆర్నమెంట్స్ వాళ్ళు ఇప్పటికీ మంచి గోల్డ్ అవి చేస్తారు, ఆర్నమెంట్ మేకింగ్. మదురై, పుహార్ అండ్ వంజీ. మదురై, పుహార్, వంజీ, ఉరయ్యూర్ వేర్ మేజర్ కమర్షియల్ క్యాపిటల్స్. ఇవన్నీ క్యాపిటల్స్. మదురై వచ్చి పాండ్యన్స్ క్యాపిటల్, పుహార్ అండ్ ఉరయ్యూర్ వచ్చి చోళా క్యాపిటల్, వంజీ చేరా క్యాపిటల్. దే వర్ ద మేజర్ కమర్షియల్ క్యాపిటల్స్. దెర్ వాస్ అ బ్రిస్క్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీలో ఏం చెప్పాడు, ద గ్రీక్ టెక్స్ట్ మెన్షన్డ్ దట్ there's a Greek text mentioned about the South Indian trade relations with the Roman Empire. Okay, Kaveri Pattinam or Puhar, Kananur and Nagapattinam were the chief ports. సో చీఫ్ పోర్ట్స్ ఏవేవి ఆ టైంలో? కావేరీ పట్టణం, ఇందాకే చెప్పా కదా, పుహార్ అనేది కావేరీ పట్టినం, కననూర్ అండ్ నాగపట్టినం ఇన్ తమిళనాడు. దే వర్ ద చీఫ్ పోర్ట్స్ అనమాట అప్పట్లో. సో ద చీఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇంపోర్ట్ వర్ హార్సెస్, కాపర్, lead, tin, coral, etc. While textiles and food grains and ornaments and spices were exported,
అండ్ ఓకే సో హార్సెస్ కాపర్ లెడ్ టిన్ కోరల్స్ అవి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళ. లార్జ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కోయంబత్తూర్, తిరుచానూర్ అండ్ పుదుక్కొట్టై ఇందాక మనం చూసాం కదా ఇక్కడ మధురై దగ్గర ఉందని. పుదుక్కొట్టై టు కన్యాకుమారి వాస్ పాండ్యన్ కింగ్డమ్ అని. సో తిరుచానూర్, కోయంబత్తూర్, పుదుక్కొట్టైలో లార్జ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. దీస్ గోల్డ్ కాయిన్స్ ప్రూవ్ దట్ దేర్ వాస్ అ బ్రిస్క్ ట్రేడ్ బిట్వీన్ తమిళకం అండ్ రోమ్. అండ్ రోమ్కి వీళ్ళకి మంచి ట్రేడ్ ఉందని తెలుస్తోంది. దిస్ ఈస్ ది ఎకనమీ. తర్వాత సొసైటీ. ద కాస్ట్ సిస్టమ్ వాజ్ వెరీ మచ్ ప్రివేలెంట్ ఇన్ ద సొసైటీ. కాస్ట్ సిస్టమ్. ద పరనార్ మెన్షన్స్ ద కాస్ట్ ఆఫ్ పనం, పరియన్ అండ్ కదంబన్. వాళ్ళకి అప్పుడు ఉన్న కాస్ట్లు ఏంటి? పనం అనేది డబ్బులు, పనం అనేది ఒక క్యాస్ట్, పరియన్ అండ్ కదంబన్. సో పరనార్ అనే అతను ఒక మేబీ హీస్ అ స్కాలర్ ఆర్ poet ever or enter author. The Brahmins enjoyed a respectable position in the society in the Sangam age. With the arrival of the Aryan culture, the marriage system became very much rigid. Arrival of Aryan culture, marriage system అనేది వెరీ మచ్ రిజిడ్ అయిపోయిందంట. ఎందుకంటే ద సంగం లిటరేచర్ మెన్షన్స్ అబౌట్ ది 8 forms ఆఫ్ మ్యారేజ్. ఇట్ ఆల్సో అది 8 forms ఆఫ్ మ్యారేజ్ గురించి చెప్తుందంట సంగం లిటరేచర్ కూడా. ఓకే, women had a respectable position. Women gurinchi society compulsory. Women had a respectable position in the society. Some women were highly educated. They were highly educated. Avvanar and Nacheliyar. Avvanar వాళ్ళ పేర్లు ఏంటి? Avvanar and Nacheliyar were prominent writers among the women. They were prominent writers among women. Avvanar, Nacheliyar. There were no widow remarriages. Oh my god. And the life of widows was very much miserable. No, the first time వినడం సంగం ఏజ్లో no widow remarriages and life of widows was very miserable. Sati system was also in practice. This is too much. అన్ని చెడ్డ అలవాట్లన్నీ ఉన్నాయి. సతీ సిస్టమ్ వాజ్ ఇన్ ప్రాక్టీస్. ద సంగం పీపుల్ హ్యాడ్ దేర్ ఓన్ బిలీఫ్స్ అండ్ సూపర్స్టిషన్స్ అంటాడు బొంద. They had their own beliefs and superstitions. Okay, they believed in the significance of the astrology and omens. Astrology ante jatakal. They believed in the significance of astrology and bad omens and bad omens untai kada vaati meeda believe chesevallu. The people of Tamilakam used to worship banyan tree. Banyan tree ni worship chesevallu as they believed it as the abode of God. It was considered as abode of God, banyan tree. The important pastimes of the people were music, dance and drama. Okay, important pastimes. So then the religion, mostly Shaivism emo. During religion, now the religion of Sangam age, during this time the Vedic religion settled in Dakshinapatha. ఈ టైంకి వేదిక్ రిలీజియన్ అనేది ఇట్ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ దక్షిణపథ. ద తమిళ్ కింగ్స్ ఎంకరేజ్డ్ దిస్ రిలీజియన్ అండ్ దే పర్ఫార్మ్డ్ అ నంబర్ ఆఫ్ వేదిక్ సాక్రిఫైసెస్. Okay, they performed a number of Vedic sacrifices. The people of this period worshipped gods like Shiva, Murugan, Vishnu along with natural forces. వీళ్ళు ముగ్గురిని along with natural forces వీళ్ళు ముగ్గురిని పూజించారు. Murugan was the chief deity. Okay, Murugan, he was the chief deity of the Sangam age. Then the existence of temples of Murugan is mentioned in the Sangam literature. Sangam literature lo kuda mention chestunnaranta existence of temples of Murugan. Okay, the Tamil itihasas mention the temples of Indra and Saraswati. ఓకే, అవి కూడా చెప్తున్నారా? తమిళ్ ఇతిహాసాలు ఉంటాయి కదా, దే మెన్షన్ టెంపుల్స్ ఆఫ్ ఇంద్ర అండ్ సరస్వతి. సో ఎవ్రీ ఇయర్ ద ఫెస్టివల్ ఆఫ్ ఇంద్ర వాజ్ సెలబ్రేటెడ్ విత్ ఆల్ పాంప్ అండ్ జాయ్. It was celebrated. Festival of Indra, Yama, Varuna and Soma were also worshipped as guardians of the 4 directions. 4 దిక్కులు 4 దేవుళ్ళు అంటాం కదా, దిక్కుల్లో కాపాడే వాళ్ళని. సో ఇంద్ర, యమ, వరుణ అండ్ సోమ వేర్ వర్షిప్డ్ as guardians of the 4 directions. The people used to recite Ramayana and Mahabharata. అన్ని రిలీజియన్లో చెప్తున్నారు. People used to recite Ramayana, Mahabharata. The people of this period had a belief in karma. They believed in karma and rebirth. Buddhism and Jainism were also largely practiced. Buddhism and Jainism కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళంట ఇక్కడ. సో these two, Buddhism and Jainism, were deep rooted before the process of Aryanization of Tamilakam.
as a result of which Buddhism and Jainism gradually lost their popularity. These two religions అనేవి they were deeply rooted before the Aryanization of Tamilakam అంటున్నారు. ఆ వర్డ్ ఇట్ ఇస్ కాల్డ్ as Aryanization of Tamilakam, because of which these two religions lost their popularity. Buddhist and Jaina scholars largely contributed for the development of the Tamil literature. పాపం వీళ్ళు కూడా దే హ్యావ్ లార్జ్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది తమిళ్ లిటరేచర్. ది ఆథర్ ఆఫ్ కురల్, దట్ ఈస్ తిరువళ్ళువర్ వాస్ ఎ జైన్. తిరుక్కురల్ అని ఉంది కదా, తిరువళ్ళువర్ తిరుక్కురల్, హీ వాస్ ఎ జైన్ అంట వాడు. సో చెప్తున్నా చూడు, తిరుక్కురల్ వాస్ రిటర్న్ బై తిరువళ్ళువర్ హూ వాస్ ఎ జైన్. దెన్ మణిమేగలై అండ్ శిలప్పడికరం, ద జెమ్స్ ఆఫ్ తమిళ్ లిటరేచర్ ఆర్ బుద్ధిస్ట్ వర్క్స్ అంట. మణిమేకలై అండ్ ద శిలప్పడికరం జెమ్స్ ఆఫ్ ది తమిళ్ లిటరేచర్, ఈ రెండు పాపం బుద్ధిస్ట్ వర్క్స్ అంట. తిరుక్కురల్ who was written by Tiruvalluvar was a Jain. Manimegalai and Silappadigaram were Buddhist works. So then literature, the Sangam period was considered as the golden age of Tamil literature. The name antaru, it is considered as the golden age of Tamil literature. The Tolkapiyar, who wrote Tolkapiyar. The Tolkapiyam, Ettutogai, Pattu, Silappadigaram, Manimegalai and Tirukkural are some of the outstanding works of Sangam literature. Tolkapiyam was the oldest extant Tamil grammar. ఓకే, తొల్కాపియం అనేది తమిళ్ గ్రామర్ గురించి రాశారనమాట. ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆన్ తమిళ్ గ్రామర్ అనమాట. ఓకే, రిటర్న్ బై తొల్కాపియార్. హీ వాస్ ద డిసైపుల్ ఆఫ్ అగస్త్య మహాముని. Tolkapiar, he was the disciple of Agastya Mahamuni. Then it gives valuable information about the society and culture of Sangam age. Society గురించి వాళ్ళ కల్చర్ ఆఫ్ సంగం ఏజ్ గురించి చెప్తుంది. తిరుక్కురల్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ది తమిళ్ బైబుల్గా కన్సిడర్ చేస్తారు తిరుక్కురల్ని. ఓకే, ఇట్ వాస్ రిటర్న్ బై తిరువళ్ళువర్. It gives valuable information about the same society and the moral values. It gives information about the social life and the moral values. And Silappadigaram, Manimegalai and Jeevaka Chintamani are the Tamil epics. ఇవి తమిళ్ ఎపిక్స్ అంట. మనకు రామాయణ మహాభారతాల జీవక చింతామణి, జీవనక శిలప్పడికరం, మణిమేగల, ఇవన్నీ తమిళ్ ఎపిక్స్ అంట. అమంగ్ దెమ్ శిలప్పడికరం వాజ్ బీయింగ్ రిటర్న్ బై ది ఇలాంగో అడిగల్ ఇన్ ద వెరీ ఏన్షియంట్ వన్. దిస్ ఇస్ ద వెరీ ఏన్షియంట్ వన్. ఇట్ ఈస్ ద ట్రాజిక్ లవ్ స్టోరీ ఆఫ్ కోవలన్ ఆఫ్ పుహార్ అండ్ హిస్ వైఫ్ కన్నగి. ఓకే, అందుకే ఆయన కన్నగి కల్ట్ అని ఒకటి స్టార్ట్ చేశాడనమాట. వాళ్ళ బ్రదరు చెంగుటువన్ ఇలాంగో అడిగల్ రాశాడు కదా ఈ శిలప్పడికరం, దాంతో చేరన్ స్టారీ కోవలన్ ఆఫ్ పుహారు వాళ్ళ వైఫ్ వచ్చి హిజ్ వైఫ్ కన్నగి స్టోరీ కదా, నా కన్నగి కల్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఆమె మళ్ళీ చెప్పిస్తుంది, అది మొత్తం ఇదైపోతుంది పాండ్యన్ కింగ్డమ్. దెన్ మణిమేగలై వాజ్ రిటర్న్ బై సత్తనార్ ఆఫ్ మదురై. సత్తారు అంటారు, సత్తనార్ ఆఫ్ మదురై. మణిమేగలై అనేది ఇట్ వాజ్ రిటర్న్ బై సత్తనార్. ఓకే, అండ్ తిరుత్తకట్టేవర్ అనే ఆయన జీవక చింతామణి అనేది రాశాడంట. తిరుత్తకట్టేవర్ wrote జీవక చింతామణి in Sanskrit. జీవక చింతామణి was written in Sanskrit. The Tamil Ramayana, కంబ రామాయణ అంటాం కదా, కంబన్ రామాయణ అని. Tamil Ramayana is the most popular literary work in the Tamil country. Kamban Ramayana, Tamil Ramayana was another popular literary work for the Tamil country. So ఇది తొల్కాపియం, ఎట్టుతోగై పట్టుపట్టు, శిలప్పడికరం, మణిమేకలై, తిరువళ్ళువర్, తిరుక్కురల్ written by Tiruvalluvar, Silappadigaram, Manimekalai was written by Sattanaar, Jeevaka Chintamani was written by Tiruttakattevar and Kamban Ramayanam, ఇవన్నీ important works. Then Kalinga Chedi dynasty. This was in Kalinga Chedi dynasty. The land between Mahanadi and Godavari in the coastal area is called as Kalinga. Godavari నుంచి మహానది వరకు కళింగ రాజ్యం. So the Mahamega Vahana
Mahameghavahana of Chedi family ruled Kalinga as contemporaries of the early Shatavahanas. Karavela was a famous ruler of the family. Karavela's Hathi Gumfa inscription is the most important source of his achievements. దాంతో అతని అచీవ్మెంట్స్ ఉన్నాయి, మిగతా చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్ వాటి గురించి కూడా చెప్పున్నాడు. ఈ చేరాస్ చోలాస్ పాండ్యాస్ గురించి చెప్పున్నాడు, అశోక గురించి ఉంది. సో కరవేలాస్ హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్ అనమాట. తర్వాత ఫస్ట్ వచ్చి మహామేఘవాహన అనేవాడు వచ్చి ఫస్ట్ కింగ్ ఆఫ్ కళింగ డైనాసిటీ. తర్వాత కరవేల గురించి చూద్దాం. కరవేల స్పెంట్ హిస్ ఎర్లీ లైఫ్ ఆఫ్ అన్రూలీ అండ్ ఎంటర్టైన్మెంట్. Early life of unruly and entertainment. He became Yuvaraja at the age of 15 and earned the title of Maharaja at the age of 24 anta. The age of 24. With the succession of Karavela as the king of Kalinga, the reputation of Kalinga gained wide recognition. దాని రెప్యుటేషన్ బాగా పెరిగిందంట, కళింగ రెప్యుటేషన్. కరవేల వేజ్డ్ వార్స్ విత్ ఆల్ ద నైబరింగ్ కింగ్డమ్స్. కరవేల సెంట్ అ లార్జ్ ఆర్మీ ఆన్ శాతవాహన కింగ్డమ్. వాళ్ళు కంటెంపరీస్ అనమాట. చేది కళింగ చేది డైనాసిటీ. సో లార్జ్ ఆర్మీ ఆన్ శాతవాహన కింగ్డమ్ అప్ టు కన్నబెన్న అంటే కృష్ణా రివర్ అంతవరకు పంపించాడంట అతని ఆర్మీస్ని శాతవాహన కింగ్డమ్ పైన, కన్నబెన్న రివర్ వరకు. అండ్ హీ డెస్ట్రాయిడ్ ద మూషికా సిటీ. మూషికా అనే సిటీ ఉందంట. హీ డెస్ట్రాయిడ్ ద మూషికా సిటీ. సో లేటర్ హిస్ ఆర్మీస్ ఇన్వేడెడ్ భోజకాస్ అండ్ రతికాస్ ఇన్ ద వెస్ట్ అండ్ డిఫీటెడ్ దెమ్. ఆ తర్వాత వెస్ట్లో వాళ్ళ ఆర్మీస్ వచ్చి భోజకాస్ అండ్ రతికాస్. భోజకాస్ అంటే భోజనం చేసేవాళ్ళు, రతి అంటే పడుకోవడం. సో భోజకాస్ అండ్ రతికాస్ ఇన్ ద వెస్ట్ అండ్ డిఫీటెడ్ దెమ్. సో ఇన్ ద 8th regnal year he invaded Gorathagiri in Barabar hills and seized Rajagriha. ఇన్ని చేశాడు వీడు. చూడు, ఇన్ ద 8th regnal year అంట he invaded గోరథగిరి, గోరథము గిరి. ఓకే, ఇన్ బరాబర్ హిల్స్ ఉన్న బరాబర్ కేవ్స్ చదివాం. అండ్ ఆ తర్వాత హీ సీజ్డ్ రాజగృహ, మౌర్యన్ ఎంపైర్ రాజగృహ. లేటర్ హీ ఇన్వేడెడ్ ద మగధ అండ్ హీ రిటర్న్ హోమ్ ఆఫ్ ది కళింగ heirlooms. And he returned home some of Kalinga heirlooms and the statue and footmarks of the first Jina, which had been carried away by the Nanda kings. ఓహో, మహాపద్మనంద వాళ్ళు ఇంకా మౌర్యన్స్ కంటే ముందున్న వాళ్ళు అనుకుంటా. హర్యాంక డైనాసిటీ తర్వాత మహాపద్మనంద, శిశునాగ, ఆ తర్వాత నంద రూలర్స్, ఆ తర్వాత మౌర్యన్స్ ధనానంద తర్వాత. సో అప్పుడెప్పుడో వీళ్ళు ఈ నందా కింగ్స్ చేది డైనాసిటీ నుంచి స్టాచ్యూ ఆఫ్ ఫస్ట్ జినా అండ్ అతని ఫుట్ ప్రింట్స్ని తీసుకెళ్ళిపోతారంట. సో అక్కడికి వెళ్ళి రాజగృహకి వెళ్ళి అవన్నీ బ్యాక్ తీసుకొని వచ్చిన వాడెవరు? కరవేల. ఓకే, సో హీ ఈవెన్ డిఫీటెడ్ ద పాండ్యా రూలర్స్. మరి కిందకి వెళ్ళి పాండ్యా రూలర్స్ని డెఫీట్ చేసి, హీ కలెక్టెడ్ ట్రిబ్యూట్స్ ఫ్రమ్ దెమ్. దో కరవేల ఫాలోడ్ జైనిజం. Karavela followed the Jainism. He exhibited tolerance to other religions also. He built a Jaina temple in Udayagiri hills. He built a Jain temple in Udayagiri hills లో బిల్డ్ చేశారు. Then Karavela was instrumental in convening the Jaina Parishad in Kumaragiri. జైన పరిషత్ అని ఒకటి స్టార్ట్ చేశాడంట ఎక్కడ? కుమారగిరి అనే ప్లేస్లో. అండ్ కోడిఫికేషన్ ఆఫ్ ది జైనా టెక్స్ట్. హీ ఆల్సో హెల్ప్ ఫర్ ది కోడిఫికేషన్ ఆఫ్ జైనా టెక్స్ట్. హీ వాస్ ఎ జైన్. సో కరవేల హ్యాడ్ ద టైటిల్ ఆఫ్ భిక్షురాజు అంట అతని పేరు. తర్వాత కరవేల వాజ్ నాట్ ఓన్లీ ద గ్రేట్ వారియర్ బట్ ఆల్సో బెనోవలెంట్ లీడర్. Okay, he was not only a great warrior but he was a benevolent ruler. He repaired the canal dug by the Nandas and provided drinking water to the capital. Okay, he repaired the canal which was dug by the Nandas and he provided the drinking water to the capital city. He renovated the cyclone hit Kalinga. Papam అప్పట్లో కూడా ఒరిస్సాకి సైక్లోన్సే అనమాట. He renovated the cyclone hit Kalinga city. cyclone hit ఆ సిటీ పేరేంటి? కళింగ సిటీయే దాని పేరు.
మూషిక అనే సిటీ ఎక్కడ ఉండింది, శాతవాహన కింగ్డమ్లో ఎక్కడో ఉండింది. ఆ మూషిక సిటీని డెస్ట్రాయ్ చేశాడు. కళింగ సిటీ సైక్లోన్ హిట్ అయితే దాన్ని రిపేర్ చేశాడు, రెనోవేట్ చేశాడు. ద రూల్ ఆఫ్ చేది డైనాసిటీ కేమ్ టు అన్ ఎండ్ సూన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కరవేల. మరి ఇంత ఏబుల్ కింగ్ కదా వాడు. సో జైన పరిషత్, జైన టెంపుల్ అట్ ఉదయగిరి హిల్స్, జైన పరిషత్ అట్ కుమారగిరి, కోడిఫికేషన్ ఆఫ్ జైన టెక్స్ట్, భిక్షురాజు అనే టైటిల్ తీసుకున్నాడంట. And he repaired the canals that was digged by Nandas and provided drinking water to his capital Kalinga city, renovated a cyclone hit Kalinga city. అలా అంతా అయిపోయింది ఈ సంగం డైనాసిటీ అండ్ కళింగ చేది డైనాసిటీ.